అల్లూరు జిల్లా మన్యంలో మళ్లీ బాక్సైట్ భూతం నిద్రలేచింది. సర్వే బృందాలు శాంపిల్ కలెక్షన్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. అపార ఖనిజ సంపద తవ్వకాలు సిద్ధం అయ్యారనే ఆందోళనలో ఉన్న ఆదివాసీలు తిరుగుబాటుకు రెడీ అయ్యారు. దీంతో బాక్సైట్ కొండలు సాక్షిగా మరోసారి ప్రజా పోరాటం ఖాయంగా కనిపిస్తోంది. అల్లూరు సీతారామరాజు జిల్లా ఏజెన్సీ అపార సహజ వనరులకు నిలయం. ఇక్కడ కొండల్లో అత్యంత విలువైన బాక్సైట్, లాటరైట్, కలర్స్టోన్ నిక్షేపాలున్నాయి. వేల కోట్ల రూపాయల సంపదను తవ్వుకుపోయేందుకు నిరంతరాయంగా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. లాటరైట్ తవ్వకాలకు అనుమతులిచ్చిన ప్రభుత్వం బాక్సైట్ కోసం చేసిన ప్రయత్నాలను ప్రజలు ఎప్పటికప్పుడు ప్రతిఘటిస్తున్నారు. జర్రెల, గాలికొండ బ్లాకుల్లో ఈ నిక్షేపాలు ఉండగా వీటిని మైనింగ్ చేసేందుకు ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు కాచుకు కూర్చున్నాయి. అయితే మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడం, ప్రజా వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకుని 5th షెడ్యూల్లో ఉన్న వనరుల దగ్గరకు రావడం సాధ్యమవ్వలేదు. ఇక్కడ పరిస్థితుల ఆధారంగా బాక్సైట్ తవ్వకాలు జరిపేందుకు అంగీకరించలేదని ప్రభుత్వాలు, రాజకీయ పక్షాలు ప్రకటించిన నేపథ్యం. ఈ క్రమంలో కొన్ని నెలలుగా మైనింగ్ కార్యకలాపాల కోసం కొందరు బడాబాబులు మన్యంలో పర్యటిస్తున్నారు. అనుమతులు మేం చూసుకుంటాం, సహకరించమని స్థానికులను కోరుతున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రయత్నాలు జరుగుతుండగానే జీకే వీధి మండలం జర్రెల కొండల్లో ఒక బృందం మట్టి నమూనాలను సేకరించడం ప్రారంభించగా స్థానిక ఆదివాసీలు కొన్ని గంటల పాటు నిర్బంధించారు. సమాచారం తెలుసుకున్న స్థానిక పోలీసులు వెళ్లి విడిపించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో చింతపల్లి ఏఎస్పీ ప్రజలకు నచ్చజెప్పి బందీలుగా ఉన్న సిబ్బందిని విడిపించి వెళ్లారు. సర్వే బృందాల కదలికల తర్వాత మన్యంలో వాతావరణం వేడెక్కింది. జర్రెల సమీప ప్రజలు భారీ ర్యాలీ నిర్వహించి గ్రామసభ పెట్టారు. బాక్సైట్ పేరుతో ఎవరు వచ్చినా తరిమి కొడతామని హెచ్చరించారు. ప్రాంతంలో రహస్య బాక్సైడ్ సర్వేపై రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, గిరిజన మంత్రి గారు, ఏజెన్సీలో ఉన్న కూటమి నాయకులు స్పష్టమైన ప్రకటన చేయాలని చెప్పి ఆదివాసీ గిరిజన సంఘం మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే ఆదివాసీ ప్రాంతంలో బాక్సైట్ వ్యతిరేకంగా వందలాది మంది ప్రజలు ఇప్పటికే ఉద్యమాల్లో ఉన్నారు. ఇప్పటికే సంవత్సరాల తరబడి ఉద్యమాలు కొనసాగుతుంది. ఆదివాసులకి బాక్సైట్ సంబంధించి అక్రమ జీవోని గత ప్రభుత్వం రద్దు చేసింది. అయినా ఈరోజు చంద్రబాబు ప్రభుత్వం రహస్యంగా బాక్సైట్ సర్వే నిర్వహించి గిరిజన ప్రాంతాల్లో భయభ్రాంతులకు గురి చేసి ఆదివాసీ హక్కుల చట్టాలని ధిక్కరించడం చాలా దారుణమైన విషయం. అటు అరకు వ్యాలీలో గిరిజన సంఘం భారీ ర్యాలీ తీసింది. ప్రభుత్వం దొడ్డిదారిన చీకటి ఒప్పందాలతో రహస్య సర్వేలు చేయించడం ద్వారా అడవి బిడ్డల ఉనికిని ప్రశ్నిస్తోందని మండిపడింది. గత 18 సంవత్సరాలుగా పోట్లాడి బాక్సైట్ వెనక్కెళ్ళిందని చెప్పేసి ఆదివాసులు భావిస్తున్నటువంటి ఈ నేపథ్యంలో ఈ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ ప్రభుత్వం మళ్ళా బాక్సైట్ ఒప్పందాల్ని మళ్ళా పునరుద్ధరణ చేసి ఏజెన్సీ ప్రాంతాల్లో బాక్సైట్ తవ్వకడం కోసం ప్రయత్నం చేస్తుంది. దీనికి ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే నిన్న సర్వేకి వెళ్ళడమే. అందుకనే ఈ రకమైనటువంటి చర్యకి రాష్ట్ర ప్రభుత్వం మానుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. సర్వే బృందం ఏ ఉద్దేశంతో ఇక్కడ శాంపుల్ సేకరణ చేస్తోంది, పర్మిషన్ ఎవరిచ్చారు వంటి సందేహాలకు స్థానిక యంత్రాంగం ఎటువంటి నివృత్తి చేసే ప్రయత్నం చేయలేదు. దీంతో అనుమానాలు బలపడ్డాయి. స్థానిక వైసీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు కూటమి నేతలపై విరుచుకుపడ్డారు. గతంలో బాక్సైట్ జోలికి వస్తే గొడ్డలితో నరుకుతామని ప్రకటించిన మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఇన్ఛార్జ్ మౌనం వెనుక అర్థం ఏమిటో బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. గిరిజన పక్షాన బాక్సైట్ తవ్వకాలను వ్యతిరేకిస్తామని ప్రకటించారు. మేము ఈరోజు చెప్తున్నాం, మా ఉద్దేశం అయితే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మా అధినేత కూడా, మేము ఎట్టి పరిస్థితుల్లో మైనింగ్ జోలికి పోము, బాక్సైడ్ తవ్వే ప్రసక్తే లేదు అని చెప్పేసి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. మీ ఉద్దేశం ఏంటి? ఇంతమంది మా స్థానికంగా ఉన్నటువంటి పచ్చ కండువాలు వేసుకొని, రకరకాల కండువాలు వేసుకొని వచ్చేటటువంటి మీ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి మీ నాయకుల ఆలోచన ఏంటి? మీ గొంతు ఏంటి? ఈ బాక్సైట్ పై మీ విధానం ఏంటి అని చెప్పేసి నేను మీకు అడుగుతున్నాను. ఈరోజు 2 దశాబ్దాలకు పైగా మన్యంలో నిక్షేపాలు, బాక్సైట్ తవ్వకాల కోసం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఇప్పుడు మళ్లీ బృందాలు రంగంలోకి దిగడంతో వారి వెనుక ఎవరు ఉన్నారనేది తేలితే ఈ ఆందోళన స్వరూపం మారే అవకాశం కనిపిస్తోంది.